మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. డాక్టర్, కారణం ఏమిటో తెలుసుకున్నారా? పిల్లలు తిన్న ఐస్ క్రీమే ఈ ఘోరానికి కారణం. ఐస్ క్రీమా? అవును సార్, ఆ ఐస్ క్రీంలో డ్రగ్స్ కల్తీ చేశారు. వాట్? డ్రగ్స్ ఇన్ ఐస్ క్రీమ్? ఎస్ సార్. బిజినెస్ బాగా జరగడం కోసం ఐస్ క్రీమ్స్లో, ఐస్ క్యాండీస్లో డ్రగ్స్ కల్తీ అని రోజు మనం పేపర్లలో చదువుతున్నాం. అటువంటిదే ఈ కేసు కూడా. కానీ ఈసారి ఆ కల్తీ చాలా ఎక్కువగా జరిగింది. పిల్లలు డ్రగ్స్కి అలవాటు పడ్డం గాజు పలక్కి రాయి తగలడం లాంటిది. ఇదే లోన్లీ ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ. ఐస్లో డ్రగ్స్ కల్తీ చేసేది ఇక్కడే. వీడే శంకర్ దాదా, ఈ ఫ్యాక్టరీ ఓనర్. వీడికి సిటీలో అండగా గుండాలే కాదు, రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. ఈ గ్యాంగ్కి వీడొక్కడే బాస్ అయి ఉండడానికి వీల్లేదు. వీడి వెనక మరో సూత్రధారుడు ఉండి ఉండాలి. ఈ గ్యాంగ్ మొత్తాన్ని అరెస్ట్ చేసే పనిని భరత్ చేస్తాడు. నో, సుభాష్ చేస్తాడు. కాదు, ఈ పని శాంతియుతంగా చెయ్యాలి. నో, ఈ పని క్రాంతి పదంగానే చేయాలి. నువ్వా నేనా అన్నది ఈ స్ట్రైకర్తో తెలుసుకుందాం. ఎరుపు నాది, తెలుపు నాది. కానిస్టేబుల్స్, కస్టమర్స్ అందరినీ బయటికి పంపించండి. శంకర్ దాదా, ఈ పువ్వు చూస్తుంటే డ్రగ్స్ మిక్స్ అయిన నీ ఫ్యాక్టరీ ఐస్ క్రీమ్ తిని చనిపోయిన ఆ పిల్లలు గుర్తుకొస్తారనుకుంటా. కాకి బట్టలు వేసుకుంటే ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళొచ్చు అనుకున్నావా? మర్యాదగా లొంగిపోకపోతే ఈ పువ్వు నీ సమాధి మీద పెట్టాల్సి వస్తుంది. ఇదిగో అరెస్ట్ వారెంట్. ఇలాంటి చెత్త గ్యాంగ్ను చూపించి చట్టాన్ని భయపెట్టలేవు. చూడు, నేను శాంతి ప్రియుణ్ణి. హింస నాకు నచ్చదు. ఎలాంటి గొడవ చేయకుండా శాంతంగా లొంగిపో. నేను నీకు లొంగాలంటే నీ చేతిలో ఉన్న వారెంట్ చాలదు, నీ ఒంట్లో కరెంట్ ఉండాలి.
రేయ్ చూడు, దెబ్బలు తిన్న వాళ్ళని చూసి నవ్వకూడదు, దయ చూపించాలి. స్టాప్. వెళ్ళి రక్తం తుడు, వెళ్ళు. ఏయ్, పిల్లలకు విషం పెట్టే వాళ్ళ గురించి ఏడవకూడదు. వదిలేయ్, కారని రక్తం. నీలా శాంతి శాంతి అని లెక్చర్లు కొడుతూ ఉంటే ఈ దేశం ఏదో ఒక రోజు కన్నీళ్ళలో మునిగిపోతుంది. చూడు, రక్తాన్ని చిందించే బదులు కన్నీళ్ళే ఎంతో బెటర్ కదూ. చనిపోయిన రోజు ఎవరు హ్యాట్ పెట్టుకోరు సుభాష్. ఈ రోజు జరిగిన ఈ ఘోరం ఎవ్వరూ ఊహించనిది, భరించరానిది. ఈ పసిపాపల చావు చట్టానికి సిగ్గుచేటు, న్యాయానికి అగ్ని పరీక్ష, పోలీస్ డిపార్ట్మెంట్కు ఓ సవాల్ లాంటిది. దేశం సిగ్గుతో తలదించుకోవలసిన ఘోరం ఇది. ఈ డ్రగ్స్ ముఠాకు అండగా దేశంలో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారని నా అనుమానం. ప్రభుత్వం సహకరిస్తే సాక్ష్యాధారాలతో వాళ్ళను అరెస్టు చేయడానికి మేము సిద్ధం. ఇంతకాలం పసిపిల్లల ప్రాణాలు తీసిన ఈ డ్రగ్స్ రేపు యువతీ యువకుల ప్రాణాలు కూడా తీయొచ్చు, జాతి మొత్తాన్ని సర్వనాశనం చేయొచ్చు. మేము హిట్లర్లం కావండి, ప్రజా శ్రేయస్సు కోరే ప్రజా ప్రతినిధులం. వికసించే పువ్వులు లాంటి పసిపిల్లల ప్రాణాలు తీసిన ఆ దుర్మార్గులను అరెస్ట్ చేస్తామంటే పవర్లో ఉన్న ఏ పార్టీ వద్దంటుంది, ఏ ప్రతిపక్షం అడ్డుపడుతుంది. ఏమంటారు సీఎం గారు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇప్పుడే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ దుర్మార్గులు ఎవరైనా సరే వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయండి. గో హెడ్. ముఖ్యమంత్రి 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 ఇన్స్పెక్టర్, ఏమిటిదంతా? సారీ సార్, యు ఆర్ అండర్ అరెస్ట్. హోమ్ మినిస్టర్ గారిని ఏ ఆధారంతో అరెస్ట్ చేస్తున్నావు? ఈ ఫైల్ ఆధారంతో. ఇప్పుడు మీరే చెప్పండి సార్, ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేయమంటారా లేక వదిలేయమంటారా? నీకోసం ఏం తెచ్చానో చెప్పుకో. నా కోసమా? ఏం తీసుకొచ్చావు? చూపిస్తానుండు. తొందరగా చూపించు. ఎలా ఉంది? బాగుంది. Many happy returns of the day. జ్యోతి, ఈ బర్త్డే నువ్వు పుట్టినందుకు కాదు, మరి నువ్వు నా కోసం పుట్టినందుకు. నువ్వు పుట్టింది నా కోసమేగా. మీరిద్దరూ పుట్టింది మా కోసమేనయ్యా సిపాయ్. అంకుల్, ఆంటీ,
రెడీయా? రెడీ అండి. ఆగండి ఆగండి. దేశం కోసం పుట్టారు, దేశం కోసమే బ్రతకండి. వా 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 ఈ అనాథ మీద మీరందరూ ఎందుకు ఇంత ప్రేమ చూపిస్తున్నారు? ఇదిగో చూడమ్మాయి, ఇంకోసారి అనాథని గినాథని అన్నావో మా అబ్బాయి చేత్తోనే నీ నోటికి తాళం వేయిస్తాను. వాడి చేత్తో కాదు, నోటితో వేయిస్తా. ఆ తాళం ఇప్పుడే వేయమంటారా? ఏయ్, అమ్మో ఇప్పుడు వద్దని చెప్పు అంకుల్. అవును, నేను అనాథని కాను, రైట్. మీ మేనకోడల్ని కాను, మీ కూతుర్ని, మీ కాబోయే కోడల్ని, మీ ఇంటికి రాబోయే మహాలక్ష్మిని. సరేనా? ఓకే ఓకే. అవును మహాలక్ష్మి, నువ్వు మీ టీచర్ ట్రైనింగ్ లో ఏమేమి నేర్చుకున్నావు చెప్పు. చెప్పమ్మా చెప్పు. వా, టీచర్ ట్రైనింగ్ దాని గురించి చెప్పాలంటేనే గాల్లోకి ఎగిరిపోతున్నంత ఆనందంగా ఉంటుంది. ఏ, నిద్రపోతున్నావా? అబ్బే లేదే. ఏదో కలవరించినట్టుంటేను. నువ్వు కళ్ళ ముందుండగా ఇక కలవరింతలు ఎలా వస్తాయి? ఆ, టైం 2 గంటలైంది. ఇంకా నిద్రపోకపోతే నీ ఆరోగ్యం చెడిపోతుంది. ఈ రాత్రికి నీకు నిద్ర లేదు, నాకు నిద్ర లేదు. తెల్లారులు జాగరణే. అలాంటివన్నీ మన పెళ్ళైన తర్వాతే. ఇదిగో నేను ఇప్పుడే అడిగానా? మాకు మాత్రం మాన మర్యాదలు లేవా? అన్నీ మీకే ఉన్నాయా? ఇదిగో నువ్వు ఇంకా ఆఖరి పేజీ గురించి ఆలోచిస్తున్నావు. నేను చెప్పేది మొదటి పేజీ గురించి. చూడు, ప్రేమ నవల చాలా గమ్మత్తైనది. మొదటి పేజీ అంటూ చదవటం మొదలు పెడితే దానంతట అదే ఆఖరి పేజీ దాకా లాక్కుంటూ పోతుంది. అందుకే 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 సో సారీ. గుడ్ నైట్. నిద్రపోతావా? నిద్రపోతా. ఇప్పుడే? ఇప్పుడే. ఈ బెడ్ పైనే? ఈ బెడ్ పైనే. నువ్వు ఒక్కదానివే? ఆహా, నేనొక్కదాన్నే. చీనీ అబ్బా. చిన్ని అబ్బా. జంప్. హ్యాపీ 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 బర్త్డే, హ్యాపీ బర్త్డే టు మై లవ్. లా 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 మీరందరూ ఎక్కడికి వెళ్తున్నారు? జ్యోతి, జ్యోతి, ఎక్కడా? ఏమిటి దిక్కులు చూస్తున్నావు? నా గొంతు గుర్తుపట్టలేదా? నేను బెబ్బులిపులి మాట్లాడుతున్నాను. అది తెలుసులే. అసలు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? అడవిలోంచా, సర్కస్ లోంచా, జూలోంచా? పుస్తకంలోంచి. పుస్తకంలోంచా? అవును. ఆ భగవద్గీత పుస్తకం ఓపెన్ చేయి. అరే, రేడియో. రేడియో కాదు, వైర్లెస్. వైర్లెస్ సెట్. దాని పక్కన ఉన్న బాక్స్ లో ఇయర్ ఫోన్, మైక్రోఫోన్ ఉన్నాయి. ఉన్నాయి. ఇయర్ ఫోన్ చెవిలో పెట్టుకో. పెట్టుకున్నాను. మైక్రోఫోన్ షర్ట్ కి తగిలించుకో. అయింది. భగవద్గీత పుస్తకాన్ని చేతిలో తీసుకుని తిన్నగా గరాజ్కి వచ్చేసి. సరే, వస్తున్నాను.
ఇది సత్యం. ఏంటి చిలిపి చేష్టలు? ఇవి చిలిపి చేష్టలు కావు, ప్రేమ చేష్టలు. చూడు, నీ దగ్గర ఒక వైర్లెస్ సెట్ ఉంది, నా దగ్గర ఒక వైర్లెస్ సెట్ ఉంది. ఇక మీదట నేను కోర్టులో ఉన్నా, కేసులో ఉన్నా, నువ్వు బెడ్రూమ్లో ఉన్నా, బాత్రూంలో ఉన్నా, ఎక్కడున్నా సరే నేను నీతో మాట్లాడొచ్చు, నువ్వు నాతో మాట్లాడొచ్చు. ఈ రోజు నుంచి ఆల్ ఇండియా లవ్ స్టేషన్లో మన గొడవే వినపడుతుంది. ఇదే మన హీరో. ఎవరు మీరు? ఏం కావాలి? మేము మీతో చేతులు కలపాలనుకుంటున్నాం అంకుల్. ఎందుకు? న్యాయం కోసం పోరాడడానికి. నేను కాదంటే? ఇక్కడే ప్రాణాలు వదులుతాం. నేను అవునంటే? ఈ రోజు నుంచి మీతో కలిసి దేశం కోసం మేము పోరాడతాం. డన్. వా, ఈ రోజు మన హీరోకి సన్మానం. సుభాష్. థ్యాంక్ యూ. థ్యాంక్స్. బాపూజీ చెప్పింది నిజం. చప్పట్ల మత్తులో తేలేవాడికి సౌండ్ వినిపించదు, సైట్ కనిపించదు. ఏ సుభాష్, హే సుభాష్. హాయ్ జ్యోతి. నా పేరు జ్యోతి కాదు, స్వాతి. మూతి మాత్రం కోతి. ఏంటి కోతి అంటావా? నిన్నటి వరకు బుజ్జి బంగారు అంటూ ఈ రోజు వెండి కప్పు చేతికొచ్చేసరికి కోతి గీతి అంటావా? ఉండు చూపిస్తా ఈ కోతి తడాఖా. కోత నిన్ను కాదు, పక్కన ఒక పిచ్చి కోత ఉంది, దాన్ని. ఇదెందుకు? చియర్స్ డియర్. చియర్స్ డియరా? రెచ్చిపోతోంది. చేతిలో కోల, పక్కనే కోతి. చియర్స్ దేనికి? నీకా దాని తోకకా? ప్లీజ్ షటప్ యార్. ఎవరంటున్నారు మీరు? అరే మిమ్మల్ని కాదు మేడం. మళ్ళీ ఇదెందుకు? ఇంతకి మీకు పెళ్ళైందా? ఇంకా కాలేదని చెప్పు బాబు. పాపం తెగ వగలిపోతుంది తిక్కుమొహం. ఇంకా కాలేదు. ఎందుకు కాలేదు? ఏ తను చేసుకుంటుందేమో, అడిగి చూడు. అలా తిక్క ప్రశ్నలు అడిగితే ఇబ్బందిగా ఉంటుంది. ఇబ్బందా? ఆ రౌడీలతో ఫైట్ చేయడానికి ఇబ్బంది లేదు, సన్మానాలు అందుకోవడానికి ఇబ్బంది లేదు, మా ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి ఇబ్బందిగా ఉందా? ఇబ్బంది లేదు. ఇదెందుకు? అందుక నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం. ఇదెందుకు? మనకు పెళ్ళయి సిల్వర్ జూబిలీ దాటిందని మర్చిపోకు. గిల్లడంలో గోల్డెన్ జూబ్లీ దాటింది. సర్వీస్ నుండి రిటైర్డ్ అవుతున్నారు. ఇన్నేళ్లైనా ఒంటి నిండా గిల్లులు, బిడ్డ నిండా నల్లులు తప్ప ఇంట్లో పిల్లలు లేరు మీ పెన్షన్ తినడానికి. సార్, మీరు ఇన్ని అడ్వెంచర్స్ చేస్తారు కదా, మీకు ప్రాణభయం లేదా? నా ప్రాణం నా దగ్గర ఉంటేగా భయపడ్డానికి. అది నా దగ్గరుంది. పాత కమిషనర్ వెళ్ళారు, ఆ కొత్త కమిషనర్ వచ్చారు. ఇతర మనసైనా కాస్త వెన్నలా ఉన్నాయి స్వామి. అన్న నాన్న నన్న నాన్న. I am going to. I am. Is it 269004? Hi, darling. I am your wife speaking. You have not come home for 2 days. I am not able to sleep. When are you coming home, darling? My wife is dead. హలో డార్లింగ్, కమ్ ఆన్.
హాయ్ హాయ్ ఐఎమ్ సారీ డార్లింగ్ లేట్ చేసానా లేదే మై స్వీట్హార్ట్ ఐ లవ్ యు ఐ వాంట్ యు ఏయ్ ముందు చూసి డ్రైవ్ చేయండి మనకు అలవాటేగా యు సిలీ తపన తన మన మారరి బైరన తపన తన మన మారరి బైరన తపన తపన బాబు సారీ సార్ థ్యాంక్ యూ సార్ హాయ్ రేఖ హాయ్ భరత్ హౌ ఆర్ యు ఫైన్ థాంక్యూ ఎప్పుడొచ్చే ఊరు నుంచి ఈరోజే ఎందుకు ఎందుకు సుభాష్ రేఖ మై క్లాస్మేట్ హలో హాయ్ మేమిద్దరం ఒకే కాలేజీలో చదువుకున్నాం చదివారా లేకపోతే అదే ఓ డాడీ అవుట్ అవుట్ ఎస్ ఎస్ డాడ్ ఏం మాట్లాడటం లేదు సైలెంట్ గానే ఉండిపోయాయి దండగా శుద్ధ దండగా ఇదిగో పంతులు గారు అమ్మా. ఆ గ్రహాలన్నీ సైలెంట్ గా ఉంటే ఉండేవండి మీరు నోరు తెరిచి ఆ మంచి రోజు ఏదో చెప్పండి చెప్పడానికి ఏముందమ్మా నాది పోలీస్ జాతకం ఆ గ్రహాలు నన్నేమీ చేయలేవు జ్యోతి జాతకాన్ని కూడా ఏ గ్రహం ఏమీ చేయలేదు. భరణి నక్షత్రంలో పుట్టింది ధరణి నిలుతుంది. టీచర్ జాతకం. అవునండి ప్రస్తుతం నాదే డేంజర్ జాతకంలా కనిపిస్తోంది పాస్ట్ ఫ్యూచర్ కూడా మీరే ఫాస్ట్ గా చెప్పేసుకుంటుంటే ఇక ప్రజెంట్ లో ఇక్కడికి నేను ఎందుకు వచ్చినట్టు ఊరికే గంట వాయించడానిక దండగా శుద్ధ దండగా గంట వంట మీరు మీ ఇంట్లో చూసుకుందరు గాని అది కాదండి మా ఇంట్లో ఏ శుభం జరిగినా ముహూర్తం పెట్టేది మీరు చూడండి. అవునయ్యా, వచ్చే నెలలో ఏదో మంచి ముహూర్తం ఉందా? ముందు తుపాకి దూరంగా అవుతుంది పొరపాటు పేలిపోయిందంటే మీకు ప్రాణాయత చుట్టుకుంటుంది హత్య జరిగినా పర్వాలేదు. ముహూర్తం పెట్టడంలో ఆలస్యం చేశావంటే నిజంగానే పెట్టావు. రేపే ముహూర్తం ఉన్నా కూడా నేను రెడీ. చెప్పండి. ఇక లాభం లేదండి దండగా నేను వెళ్ళొస్తాను. ఏ ముహూర్తం పెట్టడం మర్చిపోయావా? మర్చిపోయానా నేనా మరి ఎందుకు వెళ్ళిపోతానంట? లేకపోతే ఏమిటండి ఇది ఈ ఇంట్లో నేను తప్ప ఎవరికి వాళ్ళే దర్జాగా మూతలు పెట్టేసుకుంటే నేనెందుకు దండగా నా పాండిత్యం ఎందుకు దండగా అది కాదు పంతులు గారు పెళ్లి చేయాలన్నా ఇల్లు కట్టాలన్నా మీరు రావాలి ముహూర్తం చూడాలి అది కదా సాంప్రదాయం. అవును. మంచి ముహూర్తం చూడండి. అమ్మా దండగా రేపటి నుంచి ఆషాఢ మాసం వచ్చేస్తోంది. ఏ శుభకార్యాలు తలపెట్టకూడదు. పోనీ ఆ తర్వాతైనా ఏదైనా ముహూర్తం ఫిక్స్ చేద్దామంటే అమ్మాయి గారి జాతకంలో శని గారు తొంగి తొంగి చూస్తున్నారు. నలమహారాజు అడగారిపోవటం, శకుంతల దుష్యంతులు మర్చిపోవటం అంతా ఈ శని గారి వల్లే కదా. ఎక్కడా శని? ఎందుకు ఆ శని గారిని కూడా కాల్ చేయడానికా దండగా ఓ 2 నెలలు ఓపిక పట్టారంటే తనంతా తానే వేరే ఇంట్లోకి వెళ్ళిపోతాడు. వేరే ఇంట్లో నుంచి వేరే గ్రహం వచ్చి మీకు మేలే చేస్తాడు. అందాక తుపాకీ లోపల పెట్టండి తూటా దండగా. జ్యోతి ఏంటి బాబు అర్ధరాత్రి నీ గొడవ? ప్రేమించుకునే వాళ్ళకి అర్ధరాత్రి అయితే ఏమిటి? అది సరే ఇంటికి నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఇంట్లోంచా? నేను మాట్లాడుతుంది ఇంట్లోంచి కాదు, చెట్టు మీద నుంచి. అది కూడా మీ ఆశ్రమం ఎదురుకుండా ఉంది. అయ్యో రమా నీకెందుకు వచ్చింది చెట్లకే బుద్ధి? అయ్యో సీత, అసలు నువ్వు టీచర్ ఎలా అయ్యావు? మనిషికి మూలం కోతే కదా. చెట్లు ఎక్కడం సహజమే కదా. నీ కోతి చేసలు ఏమన్నాలో తెలియడం లేదు. తెలియటానికి ఏముంది? కళ్ళు తాగిన కోతి, ప్రేమలో పడ్డ మనిషి రెండూ ఒకటే. అది సరే, నీ ఆశ్రమం ఎలా ఉంది? ఆశ్రమమా?
ఇదొక దేవాలయం. దేవాలయం అయితే మరి భక్తులను ఎందుకు లోపల రానివ్వరు? ఇంతకీ మీ దేవాలయంలో దేవుడెవరు? ఎవరు వెళ్ళకూడదంట్రా. నోరు మూసుకొని నాతో రండ్రా. వద్దు బాబోయ్, నేను ఆశ్రమం తిరిగి వెళ్ళిపోతాను. ఒరేయ్, ఇంత దూరం వచ్చాం, లోపల ఏముందో చూసేద్దాం రా. అయ్యి బాబోయ్, డాడీకి తెలిస్తే తెలియదులేగాని రారా. కూర్చోండి. బాబ్, నువ్వు ఆ బస్సును ఫాలో చేయి. కాపాడడానికి కాదు, వాళ్ళని కాపాడడానికి ఎవరైనా వస్తే ఆపడానికి. గో.
కమాన్ హరి అప్, త్వరగా అంబులెన్స్ ఎక్కించండి. కమాన్ క్విక్, త్వరగా. నమస్కారం కమిషనర్ గారు. నమస్తే. ఇది ఓం ఆశ్రమం బస్. మాకు ఇప్పుడే తెలిసింది. త్వరగా కానివ్వండి. కానిస్టేబుల్, డ్రైవర్ బాడీ దొరికిందా? లేదు సార్, ఆ బస్సుని డ్రైవర్ నడపలేదు. ఆశ్రమంలోనే ఓ కుర్రాడు పిల్లల్ని ఎక్కించుకొని బస్ స్టార్ట్ చేశాడు. కంట్రోల్ తప్పి యాక్సిడెంట్ చేశాడు. ఎక్స్క్యూజ్ మీ, మీకెలా తెలుసు? డాడీ ఫోన్ చేశారు. డాడీయా? ఆయన ఎవరు? డాడీ అంటే ఓమాశ్రమం ప్రిన్సిపల్. మీరంతా ఆశ్రమంలో ఉంటున్నారా? కాదు, మేమంతా ఆశ్రమం బయట ఉంటూనే ఆశ్రమానికి సేవ చేస్తున్నాం. మీరెవరు? నేనెవరనేది కాదు, మేమంతా ఆశ్రమం సేవకులు. మాలాంటి భక్తులు సిటీలో 2 లక్షలకు పైగా ఉన్నారు. ధర్మ సంస్థల మీద మీ పోలీస్ నిఘా వేస్తే కోర్టులో సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. దయచేసి ఈ డెడ్ బాడీస్ ని త్వరగా ఆశ్రమానికి పంపి ఏర్పాటు చేయండి. నో ప్లీజ్ నో. పిల్లల్ని తీసుకొచ్చి అప్పచెప్పినందుకు చాలా థ్యాంక్స్. ఇక మిగిలిన పనంతటిని మా పిల్లలే చేస్తారు. పిల్లల్ని సమాధి చేసే వరకు వాళ్ళతో ఉండాలనే మా ఆశ. ఐఎమ్ సారీ, కానీ పోలీసులకు మా ఆశ్రమంలో ప్రవేశం లేదు. ఎందుకు? అందరినీ రక్షించేందుకు ధర్మం ఉండే చోట్లో పోలీసులు మిలిటరీ ఎందుకు? చిల్డ్రన్, నిన్న జరిగింది యాక్సిడెంట్ కాదు, హత్య అని నాకు బాగా తెలుసు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళు తెలియజేయడానికి ఆ భగవంతుడు స్వేచ్ఛనిచ్చాడు. ధర్మం దారి తప్పినప్పుడు దాన్ని అరికట్టడానికి భగవంతుడు మనిషికి శక్తిని కూడా ఇచ్చాడు. ఆ పని చేయడానికి ఆ భగవంతుడే ఇంకో అవతారం ఎత్తి రావాలి. వస్తాడు వస్తాడు. సార్, యాక్సిడెంట్ కాదు, మర్డర్. డాడీ. హాయ్ బేబీ. సార్, దిస్ ఇస్ ఐజీ జగన్నాథ్ స్పీకింగ్. దిస్ ఇస్ నాట్ అన్ యాక్సిడెంట్, ఇట్స్ హలో. ఓమాశ్రమం పిల్లలు చనిపోయింది యాక్సిడెంట్ వల్ల కాదు, అది హత్య. ఎవరయ్యా అది? పిచ్చోళ్ళ మాట్లాడుతున్నాడు. ఓమాశ్రమం బస్సు యాక్సిడెంట్ కదా? ఎస్ సార్, ఇట్స్ నాట్ అన్ యాక్సిడెంట్, ఇట్స్ అ మర్డర్. Poor fellow. డిపార్ట్మెంట్ అంట, డిపార్ట్మెంట్. డిపార్ట్మెంటే నమ్మలేదంటే నన్ను ఎవరు నమ్ముతారు?
And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream.